హలో ఆల్ అండ్ వెల్కమ్ టు మూవీ మంకీ. ఈరోజు మనం మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ అండర్ ప్యారిస్, స్టారింగ్ బై బెర్నిస్ బేజో, నాజిమ్ లైస్ అండ్ డైరెక్టెడ్ బై జేవియర్ జెన్స్, స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్. అండ్ ఈ మూవీ చూసాక నాకు ఎలా అనిపించిందంటే పర్లేదు గాయస్, బాగుంది. అండ్ ఈ మూవీ ఒక బేసిక్ ప్లాట్ ఏంటంటే ఓషియన్స్లో ఉండాల్సిన ఒక డేంజరస్ షార్క్ ప్యారిస్లో ఉన్న రివర్స్లోకి వస్తుంది. అండ్ అదే టైంలో ప్యారిస్లో 2024లో జరగబోతున్న స్విమ్మింగ్ కాంపిటీషన్కి అన్ని అరేంజ్మెంట్స్ రెడీగా ఉంటాయి. అండ్ ఈ షార్క్స్ నుండి ఆ ప్రజల్ని సేవ్ చేయడానికి సోఫియా అనే సైంటిస్ట్ ఇంకా కొంతమంది పోలీసులు ట్రై చేస్తారు. మరి ఆ షార్క్ ఎలా వచ్చింది అండ్ ఆ షార్క్స్ నుండి ప్రజలని సేవ్ చేశారా లేదా అనేది మీరు ఈ మూవీలో చూసి తెలుసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ అంటే మనకు ఓన్లీ 1 hour 43 minutes వరకే ఉంటుంది. బట్ మూవీ మాత్రం 1 hour 35 minutesకి అయిపోతుంది. అండ్ మూవీ స్టార్టింగ్ నుండి ఫస్ట్ 20 minutes కొద్దిగా స్లోగా వెళ్తుంది. అండ్ తర్వాత సీన్స్ నుండి వచ్చే ప్రొసీడింగ్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. అండ్ ఇది ఒక షార్క్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీకి కావాల్సిన సెటప్ అంతా కూడా బాగా సెట్ చేసుకున్నారు. అండ్ ఈ మూవీ మొత్తం ఎక్కడ కూడా అన్వాంటెడ్ సీన్స్ లేకుండా స్ట్రైట్ గా పాయింట్ కి తీసుకెళ్తారు. అండ్ ఈ మూవీలో ఒక లాస్ట్ 30 minutes ఇంట్రెస్టింగ్ గా అండ్ ఎంగేజింగ్ గా ఉంటుంది. ప్రీ క్లైమాక్స్ నుండి క్లైమాక్స్ కి సీన్స్ అన్ని గ్రిప్పింగ్ గా ఉంటాయి. అండ్ క్లైమాక్స్ కూడా బాగుంది. అండ్ ఇంకా ఈ మూవీలో మెయిన్ గా మాట్లాడుకోవాల్సింది బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి. ఈ మూవీకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ 3 members కంపోజ్ చేశారు. అండ్ బీజిఎం అయితే థ్రిల్లింగ్ గా అండ్ గ్రిప్పింగ్ గా ఉంది. ఈ మూవీలో దాదాపు ఎక్కువగా వాటర్ సీన్సే ఉంటాయి. అండ్ కొన్ని అండర్ వాటర్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి. కొన్ని పాయింట్స్ లో తప్ప మూవీ మొత్తం మంచిగా ఇంట్రెస్టింగ్ గా వెళ్తుంది. నాకైతే అండర్ వాటర్ సీక్వెన్సెస్ చాలా బాగా నచ్చాయి. న్యాచురల్ గా అండ్ రియలిస్టిక్ గా కూడా ఉన్నాయి. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, బెర్నిస్ బేజో ఈ మూవీలో సైంటిస్ట్ సోఫియాగా యాక్ట్ చేసింది. తన ఎమోషన్స్ కానీ తన యాక్టింగ్ కానీ ఈ మూవీకి మంచి ప్లస్ పాయింట్స్ అయ్యాయి. అండ్ నాజిమ్ లైస్ ఈ మూవీలో ఆదిల్ అనే రోల్ చేశాడు. అండ్ తన యాక్టింగ్ కూడా చాలా బాగుంది. రిమైనింగ్ సపోర్టివ్ క్యారెక్టర్స్ ఆర్ గుడ్ ఇన్ దేర్ రోల్స్. అండ్ ఈ మూవీకి మనం ఇచ్చే రేటింగ్ 2.8 out of 5. అండ్ ఈ మూవీని మనం ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చా లేదా అంటే ఈ మూవీలో బ్యాడ్ లాంగ్వేజ్ అండ్ బ్యాడ్ కంటెంట్ అయితే ఏమీ లేదు, కాబట్టి ఫ్యామిలీతో హ్యాపీగా వాచ్ చేయొచ్చు. సో అంతే గైస్, ఇంకా ఒకవేళ ఈ మూవీ కనుక మీరు చూసుంటే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్స్ కోసం మన మూవీ మంకీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం.